బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఏమన్నా చెన్నై చెరువు కూడా తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని చెప్పుకోవాలి. దిత్వా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా కూడా ఉత్తరం వైపు ఇది పయనిస్తా ఉంది. గంటకు సగటున 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి అతి సమీపంలోనే ఇది కేంద్రీకృతమై ముందుకు కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి చెన్నైకి దగ్గరగా వచ్చి చెన్నై తూర్పున 50 కిలోమీటర్లు దూరంలో, అదేవిధంగా నెల్లూరు దక్షిణ ఆగ్నేయంగా కూడా 170 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుందని చెప్పుకోవడానికి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 2 రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సముద్రంలో బలహీనపడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా, పలు చోట్ల మధ్య ఉత్తర కోస్తాలో కూడా అక్కడక్కడ వర్షాలు పడేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. మేఘాలు ఆవరించడంతో చలి వాతావరణం ఎక్కువగా నెలకొందని చెప్పుకోవాలి. నెల్లూరు జిల్లాలో వేకుజాము నుంచి రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జలాశయాలంతా కూడా నీరు పై ప్రాంతాల నుంచి చేరిపోవడంతో సముద్రానికి నీరు వదులుతున్నారు. ఒకవైపు కడప, చిత్తూరు, నెల్లూరుకు సంబంధించి అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవడంతో నిన్న మనం చూస్తే దాదాపు కూడా నెల్లూరు టౌన్ లోనే 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 15 మిల్లీమీటర్ల వర్షపాతం సరాసరి నమోదవడంతో అక్కడ అధికారులంతా కూడా అప్రమత్తం అవుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిత్వా తుఫాన్ ఎదుర్కొనేందుకు కూడా అందరూ కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడికెక్కడ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. దిత్వా తుఫాన్ వచ్చేటువంటి విపత్తులు ఏదైనా ఉంటాయో వాటన్నిటిని కూడా అధిగమించేందుకు ఒకవైపు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు కూడా ఒకవైపు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా ముందుకు కొనసాగిస్తా ఉన్నారు. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు ఏంటొచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు హోంమంత్రి అనితతో పాటు ఇటు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు అయ్యుండొచ్చు, ఎస్పీలతో కూడా టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయపరుచుకుంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు, జల దిగ్బంధంలో చిక్కుపోయేటువంటి ఏ సస్పెక్టెడ్ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలంతా ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. తుఫాన్ షెల్టర్ వద్దకు అయ్యుండొచ్చు, అదేవిధంగా పునరావాస కేంద్రాలకి ప్రజలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు సముద్ర తీరం వెంబడి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీలుతా ఉన్నాయి. చలిగాలు వీలడంతో ఒకసారి కూడా దిత్వా తుఫాన్ ప్రభావం మరో 3 రోజుల పాటు ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుందని ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్ యూ నరేష్.